దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడనున్నటువంటి విషయాలను మనము విందాం. కీర్తనలు 147వ కీర్తన. కీర్తనలు 147వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. ఈ 2వ వచనములో ఉన్న మొదటి భాగాన్ని మనము ఈ సమయంలో విందాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, కాబట్టే యెహోవాను స్తుతించడం మంచిది అని మొదటి వచనంలో చెప్పాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఆయన మన జీవితాలను కట్టినటువంటి వాడు. హల్లెలూయా. 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము కట్టబడని దినాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కట్టాడు, అయితే ఇంకా పూర్తి కాలేదు, కడుతూ ఉన్నాడు. అది ఎఫెసీ పత్రికలో చెప్తాడు, మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడుతున్నారు అని చెబుతూ పరిశుద్ధాత్మ ద్వారా మీరు కట్టబడుతున్నారు అనే మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట మనతో చెప్తాడు. ఎఫెసీ పత్రిక 2:22 222 గుర్తుపెట్టుకోవచ్చు. 2:22 దేవునికి నివాస స్థలముగా ఉండుట కొరకు మీరు కట్టబడుతున్నారు. మీరు కట్టబడుతున్నారు ఎందుకొరకంటే దేవుడు మీలో నివసించున్నట్లుగా లేదా నివసించే ఆలయముగా మీరు ఉండునట్లుగా అని అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కట్టాడు అనేది ఎంత వాస్తవమో, రక్షించబడ్డ మనల్ని అదే విధంగా ఇంకా ఆయన యొక్క స్వరూప్యములోకి, ఆయన నివసించు ఆలయముగా దేవుడు మనల్ని సంపూర్ణ సౌందర్యము మనలో వచ్చు వరకు ఆయన మనలో నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే 2 విషయాలు అని చెప్పడం జరిగింది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాట, ఈ రెండింటిని కలిపి, కట్టినవాడు, కడుతున్నవాడు అనే 2 వాటిని మనము కలుపుకొని దేవుడు లేదా యెహోవాయే మన జీవితాలను మనల్ని కట్టువాడు అనే దీన్ని బేస్ చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి మరి పదము హీబ్రూ భాషలో ఉంది. అదేంటంటే ఎల్యాషీబు అనేటువంటి ఒక పదం వాడబడింది బైబిల్లో. మనము కొన్ని వెర్షన్స్లలో చూస్తే ఎల్యాషీబు అనేటువంటి ఒక పదం వాడబడింది. ఈయన నిజానికి ఒక వ్యక్తి పేరు. ఇతడు ఒక ప్రధాన యాజకుడు. ఇతడు నెహెమ్యా కాలములో ఉన్నటువంటి ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇతడు నెహెమ్యా కాలములో యెరూషలేము యొక్క గొర్రెల మరి ఆ యొక్క ప్రాకారాలను లేదా ఆ యొక్క నివాసాలను కట్టినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. గొర్రెల గుమ్మములు కట్టిన వాడుగా మనం బైబిల్లో చూస్తాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనబడతాడు ఈ ఎల్యాషీబు అనేటువంటి వ్యక్తి, ఈ ప్రధాన యాజకుడు. అంతేకాదు ఈయన చాలా మత నాయకుడే కాదు, ప్రజలందరిలో కూడా చాలా గణనీయమైనటువంటి వ్యక్తిగా పేరు పొందినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యములు చదివితే మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇతడు మరి యాజక వంశానికి, అర్చక వంశానికి సంబంధించిన వ్యక్తిగా కూడా బైబిల్లో అనేక వాక్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఎల్యాషీబు అనేటువంటి పేరుకు అర్థం ఏంటనగా మరి దేవుడు పునరుద్ధరించువాడు అనేటువంటి అర్థము ఆ యొక్క పేరుకుందనమాట. హల్లెలూయా. ఆ దినాల్లో దేవుడు నెహెమ్యా కాలంలో ఎల్యాషీబును వాడుకొని ఆ యొక్క పడిపోయిన ప్రాకారములు, యెరూషలేము యొక్క గోడలను కట్టించుటలో ఈ యాజకుని, ప్రధాన యాజకుని యొక్క పాత్ర విశేషముగా ఉన్నది. ఆ దినాల్లో ఆయన పేరు కూడా మనం చూస్తే దేవుడు తిరిగి కట్టువాడు అనేటువంటి పేరు, ఆ యొక్క అర్థము ఆయన పేరుకున్నటువంటి అర్థముగా మనం చూస్తాం. అందుకే అది హిబ్రూ భాషలో ఎల్యాషీబు అనేటువంటి పేరు రాయబడినట్లుగా మనం చూస్తాం.
అనగా పునరుద్ధరణ అనేటువంటి మాట, లేదా దేవుడు తిరిగి కట్టువాడు అనే మాట కనబడుతుంది. కాబట్టి దాన్ని మనము తీసుకొని పునరుద్ధరించే దేవుడు అనే టైటిల్ మీద ఈరోజు వాక్యం మనం వినబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆయన పునరుద్ధరించేవాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలోనే మనం వినబోతున్నాం. గమనించాలి, పునరుద్ధరణ అంటే ఆల్రెడీ ఇది వరకు అది ఉంది. సృష్టించాడు అంటే లేనిది సృష్టించాడు. పునరుద్ధరణ అంటే ఇది వరకు అది ఉంది, అయితే పడిపోయింది, ఇప్పుడు తిరిగి అది కట్టబడుతుంది. అందుకే యెహోవా తిరిగి యెరూషలేమును కట్టువాడు. ఆయన యెరూషలేమును కట్టువాడు. అది కూలిపోయిన పరిస్థితిలో ఉంది, అయితే దేవుడు దాన్ని కట్టేటువంటి వాడనే మాట మనం చూస్తున్నాం. అందుకే యెహోవాను స్తుతించుడి. అసలు లేని దాన్ని కట్టేవాడు, అది కూలిపోతే కూడా తిరిగి దాన్ని కట్టేవాడు. ఈ రోజు మనము లేని దాన్ని కట్టేవాడు అనే దానికన్నా ఆయన తిరిగి కట్టేవాడు అనే అంశాన్ని వినబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అంశం మీ అందరికి అర్థమైంది కదా. ఆయన కట్టేవాడు అనే అంశము మనం ధ్యానం చేయట్లేదు కానీ, లేదా నేర్చుకోవటం లేదు కానీ, ప్రభు మనకు చెప్పాలనుకుంటున్న విషయాన్ని మేము మీకు గుర్తు చేస్తున్నాం. అదేంటంటే దేవుడు మన జీవితాల్ని తిరిగి కట్టినవాడు, కట్టేవాడు. ఒకప్పుడు పడిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. అదే అంటుంది వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు అతడు బ్రతికి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు. అప్పుడు ఆయన స్వరూపములో ఉన్నాము, ఆయన పోలికలో ఉన్నాము, ఆయన వల్ల మనం ఉన్నాము. అయితే ఆ స్థితి అంతటి మనం పోగొట్టుకున్నాం. అదే ఎఫెసీ 2:1 చెప్తుంది. మీరు పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారుగా ఉన్నారు. అంటే మీరు చనిపోయారు. దేని మూలంగా చనిపోయారో కూడా చెప్పాడు. పాపముల చేత అపరాధముల చేత మీరు చనిపోయారు. సో మెట్టుకు మనం గ్రహించాలి, చనిపోయాము అంటే అంతకుముందు మనము ఉన్నాం. కాబట్టి చనిపోయిన మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు బ్రతికించాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ గా మనం నేర్చుకోవడం కొరకు ఏంటంటే, దేవుడు మన యొక్క ఆత్మను ఆయన పునరుద్ధరించాడు. హల్లెలూయా. చెప్తారా ఏంటి? ఏం చేశారు దేవుడు? ఈ పదం రాకపోతే, దేవుడు మన ఆత్మను తిరిగి బ్రతికించాడు, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టాడు. ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటున్నాము. హల్లెలూయా. ఒకప్పుడు మన ఆత్మ దేవుని యొక్క స్వరూపంలో, దేవుని పోలికలో ఉంది, దేవుడు పెట్టినట్టుగా ఉంది. కానీ పాపము చేత అపరాధము చేత మానవ జాతి మొత్తం కూడా పాపములోకి వెళ్ళిపోయి పాపము ద్వారా వారి ఆత్మ చనిపోయింది. అయితే దేవుడు ఆ ఆత్మను తిరిగి బ్రతికించాడు. చీకట్లోకి వెళ్ళిపోయింది, వెలుగులోకి తీసుకొచ్చాడు. మరణంలోకి వెళ్ళిపోయింది, జీవములోకి తీసుకొని వచ్చాడు. నష్టంలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు దాన్ని అత్యధికమైన లాభములోకి తీసుకొని వచ్చాడు. మహిమ లేనిగా ఉంది ఒకప్పుడు, అయితే తర్వాత తిరిగి మహిమలోకి దాన్ని తీసుకొని వచ్చాడు. అందుకే పునరుద్ధరించాడు అనేటువంటి వాక్యాన్ని మనం ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మనము నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించి మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఇంగ్లీష్ వర్షన్స్ లో చాలా విషయాలు చెప్తాడు. గాడ్ విల్ రీస్టోర్ యువర్ సోల్ అనేటువంటి పదం మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మనం దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తాం. హీ రివైవ్స్ మై లైఫ్ అని భక్తుడు చెప్పిన మాటను కూడా మరి బైబిల్లో రాయబడిన విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా హీ గివ్స్ న్యూ లైఫ్ టు మై సోల్ అనేటువంటి పదం కూడా మనకు అనేక బైబిల్ వర్షన్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన రీస్టోర్ చేశాడు, మరలా స్టోర్ అంటే మళ్ళీ మనల్ని తిరిగి కట్టాడు, తిరిగి ఆ స్థానంలోకి తీసుకొని వచ్చాడు. ఏ స్థానంలో నుంచి పడిపోయామో, ఎక్కడి నుంచి మనం తొలగిపోయామో అక్కడికి తిరిగి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. ఇదిగో మన ఆత్మ ఒకప్పుడు జీవముతో ఉంది, అయితే తర్వాత చనిపోయింది. పాపమును బట్టి చచ్చిపోయిన వారంగా మనం ఉన్నాం. అయితే తిరిగి దేవుడు మనల్ని ఆయన మరి పునరుద్ధరించాడు, మనల్ని బ్రతికించాడు, తిరిగి మనల్ని కట్టాడు అనేది వాక్యం ద్వారా మనం చూస్తాం. లూకా సువార్త సమయం ఎక్కువ లేదు, నేను రెఫరెన్స్ చెప్తాను, రాసుకోరండి, తర్వాత చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే తప్పిపోయిన కుమారుని గురించి, పేరే మరి అతని పేరు లేదు కూడా విలువబడుతుంది కదా, తప్పిపోయిన కుమారుని గురించి ఒక మాట ఉంది. తండ్రి చెప్తాడు, ఏమంటాడు తెలుసు 24వ వచనంలో, ఈయన కుమారుడు, తెలిసేవారు చెప్పండి, ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాను. చచ్చిపోయాడా నిజానికి?
చూసారా, ఎంత మనం వెళ్ళిపోతూ ఉంటాం చాలా సార్లు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికి. ఎక్కడ చనిపోయాడు? ఇదిగో తండ్రికి కుమారుడుగా ఉండవలసిన స్థానంలో నుంచి వెళ్ళిపోయాడు. కుమారుడు లేడు ఇప్పుడు. కుమారుని స్థానం నుంచి తొలగిపోయాడు. అతడు వ్యక్తిత్వంలో చచ్చిపోయాడు, మనసులో చచ్చిపోయాడు. అతడు తన కుటుంబం ముందు చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతడు మరలా బ్రతికేను. ఇప్పుడు ఈ రోజు అతడు తండ్రి చేర్చుకున్నాడు గనక ఈ రోజు మళ్ళీ మనం దేవుని వాక్యంలో చూస్తే ఆశ్చర్యకర విషయం అంటే ఇక్కడ ఒక 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అదేంటంటే, తప్పిపోయిన కుమారుడు తాను పోగొట్టుకున్న దాన్ని ఎంతో కొంత సంపాదించుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, పోగొట్టుకున్న దాన్ని అతడు సంపాదించుకోలేదు. ఇంకొక గొప్ప మాట చెప్పాలి, బైబిల్ చదివితే మనకు అవి అర్థమవుతాయి, ధ్యానిస్తే అర్థమవుతాయి. లేదా అదేంటో తెలుసా? తాను పోగొట్టుకున్న దాంట్లో కొంత సంపాదించుకోలేదు, పోగొట్టుకున్న కుమారత్వ స్థానాన్ని మాత్రమే సంపాదించుకోలేదు. అడిషనల్ గా ఈరోజు పెద్ద ఫెస్టివల్ కూడా జరిగింది ఆయనకు. హల్లెలూయా. యోబు తన జీవితంలో పోగొట్టుకున్నది అందులో కొంత సంపాదించుకోలేదు, పోగొట్టుకున్నది సంపాదించుకోలేదు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా సంపాదించుకున్నాడు. ఈనాటి వరకు అతనికి కీర్తి కలిగింది ఆనాటి శ్రమే. అవి లేకపోతే ఈ అడిషనల్ గా వచ్చినటువంటి ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ గొప్పతనము ప్రపంచం ముందు అతడు ఇంత గొప్ప భక్తుడుగా నిలబడేవాడు కాదు. ఒకటి, మనము కోల్పోయినప్పుడు మన జీవితాల్లో, లేదా సాతానుడు మన జీవితంలో దాడి చేసి ఒకటి మనం నష్టపరిచినప్పుడు, మనము దేవుని వద్ద ఉండగలిగితే కొంత సంపాదించుకోము, అంతే సంపాదించుకోము, మరి ఎక్కువగా మనం సంపాదించుకోబోతున్నాం. ఒక్కరైనా స్తోత్రం చెప్పారు అనుకుంటున్నాను మనసులో. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి, అసలు ఎంత గొప్ప విషయం. నిజంగా ఆ రోజు గొప్ప పండుగ, గొప్ప ఆనందము జరిగింది. అక్కడ పెద్ద కుమారుడు వచ్చి, ఏ రోజు నాకు ఈ ఫంక్షన్ చేయలేదని అన్నాడు. అప్పుడు తండ్రి ప్రేమతో ఒక మాట చెప్పాడు, వాడు చనిపోయి బ్రతికాడు బిడ్డ, అందుకని గొప్ప పండుగ చేస్తున్నాను. అడిషనల్ గా వచ్చినటువంటి విషయం ఇది. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం చూస్తున్నాము, అతడు చనిపోయి తిరిగి బ్రతికాడు అని చెప్పి తండ్రి చెప్పాడు. అవును, మన జీవితంలో మనం కూడా పాపముల చేత, అపరాధుల చేత చనిపోయిన వారంగా దేవుని దృష్టిలో మనం ఉన్నాము. బైబిల్ అదే రాయబడింది కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. నువ్వు సంఘముతో మాట్లాడుతూ అంటాడు కదా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నువ్వు మృతుడవే. దేవుని దృష్టికి చనిపోయినటువంటి వారుగా ఉన్నటువంటి పరిస్థితి. రక్షణ లేని వారందరూ ఈ రోజు మృతులే, చనిపోయిన పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవుని చెంత, తండ్రి చెంత లేని కుమారుడు చనిపోయిన వాడే అని తండ్రి చెప్పాడు. ఆ రోజు చనిపోయి తిరిగి మరలా బ్రతికాడని చెప్పాడు. ఎందుకు? ఉండాల్సిన స్థానంలో లేడు, ఉండవలసిన స్థానంలో లేడు, తొలగిపోయాడు, వైదొలిగిపోయాడు ఆ స్థానం నుంచి, ఆ వ్యక్తిత్వం నుంచి, ఆ కుమారత్వం నుండి. అది చావు అనే పదం అక్కడ తండ్రి ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా అలా ఉన్నప్పుడు దేవుడు తిరిగి మనల్ని బ్రతికించాడు. కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి, మనము ఆరాధించాలి. ప్రభువా, నా ఆత్మను బ్రతికించినందుకు స్తోత్రము. చాలా సార్లు మన జీవితాల్లో రక్షణ పొందక ముందే కాదు, ఒక్కొక్కరి జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో పరిస్థితులు, విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో విషయాలు, భక్తిని కాపాడుకోలేని విషయాలు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సాతాను కావచ్చు, ఏదైతేనేమి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేవి ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వెంత బాధపడి ఉంటావు, ఎంత కృంగిపోయి ఉంటావు. తిరిగి నేను మరలా బ్రతుకుతానా? నా ఆత్మ బ్రతుకుతుందా? ఆత్మీయురాలుగా మరలా నేను గుర్తింపులోకి వస్తానా? లెక్కలోకి వస్తానా నేను? అది ఎంత బాధపడి ఉంటావు నువ్వు. దావీదు జీవితం ఒక్కటి జ్ఞాపకం చేస్తాను మీకు నేను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన చూస్తే తన జీవితంలో దావీదు తప్పు చేసిన రోజున ఆయన దేవుని సన్నిధిలో, ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత, తన తప్పును తెలుసుకున్న తర్వాత అతడు రాసిన కీర్తన ఇది. 51వ కీర్తన చాలా విషాదముతో కూడిన, బాధతో కూడిన ఒక ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ఒక ప్రార్థనతో కూడిన ఒక పాట అని చెప్పొచ్చు. 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, అనగా పూర్తిగా కడుగయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ జ్ఞాపకాలు ప్రభువా నా జీవితంలో తొలగించు. ఈ దావీదు గారి గురించి ధ్యానించినప్పుడు
కొంతమంది జీవితాల గురించి ధ్యానించినప్పుడు అప్పట్లో దేవుడు సబ్జెక్ట్ ఇచ్చాడు, ఏదంటే మీకు చెప్పాము ఆ ఒక్కటి సబ్జెక్టు పేరు ఏంటది? ఆ ఒక్కటి. నిజమే, మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు మన జీవితంలో, లేదా ఒక్క పొరపాటు జీవితంలో, లేదా కొన్ని పొరపాట్లు మన జీవితంలో మనం చేసిన పరిస్థితుల్లో ఎంత బాధపడాం మనం, ఆ రోజులలో ఎంత దుఃఖించాం మనం ఆ రోజులో. ప్రభువా, నా జీవితంలో ఈ ఒక్కటి ఉండకపోతే ఎంత బాగుండు, ఆ ఒక్కటి మనం చేయకపోతే ఎంత బాగుండు. దావీదు యొక్క పశ్చాత్తాపమే, నా పశ్చాత్తాపం అర్థం చేసుకోవడానికి రాయబడ్డ కీర్తన 51వ కీర్తన. ఆయన అంటాడు, దేవా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, అంతేకాదు అవి ఎప్పుడు నీ ఎదుట ఉన్నవి ప్రభువా. షేమ్ అనిపిస్తుంది నాకు, సేమ్ గా ఫీల్ అవుతున్నాను. చాలా నీకు ముఖము చూపించలేని వ్యక్తిగా నేనున్నాను. నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల గుండా నేను నడిచినప్పుడు నేను కూడా దేవునికి ముఖం చూపించలేకపోయాను. ఓ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని, దేవుడు నా ఎడల కృప చూపించి ఎన్నో మేలు నా జీవితంలో దేవుడు చేసినప్పుడు, అయ్యో నేను ఎందుకు ఈ విధంగా దేవుని గాయపరిచే, బాధపరిచే పని నేను చేశాను అని నేను బాధపడ్డ రోజున ఒక పల్లవి, ఒక చరణం నాకు దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ప్రార్థనలోనే అది మీ ముందు పాడతాను, చిన్న లైను. ఎడబాసి కదా దేవా, నీ హృదయము పగులు చూడగా, ఎడబాసి కదా దేవా, నీ హృదయము పగులు చూడగా, నీదు ప్రేమం తోసివేసి బల్లము హృదయముల గుచ్చి సంతసించి లోకమందు సాగునంటూనంత వరకు, సాగునంటూనంత వరకు, ఎడబాసి కదా దేవాని హృదయము పగులు చూడగా. దేవుని హృదయము ఎంతో, అయ్యో నా కుమారుడి పని చేశాడే, ఎందుకు ఇలా చేశాడని తండ్రిగా నువ్వు బాధపడుతున్నప్పుడు నీ హృదయం పగులేలాగా నేను నిన్ను ఎడబాసాను కదా, నేను నీకు దూరంగా ఉన్నాను కదా ప్రభు అని ఎంతో పశ్చాత్తాపంతో పాట రాశాను. దావీదు పెద్ద చరణాలు, 51వ కీర్తన అంతా దావీదు ఇంత చరణంతో, ఇన్ని చరణాలతో ఆ పాట రాశాడు. ఆయన ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో నేను మరలా బాగుపడతానా, మరలా నేను మంచి దారికి వస్తానా? అవును, మనమే కాదు, మన బిడ్డలను గురించి కూడా, మన ప్రియులను గురించి కూడా, మన బంధువులను గురించి కూడా ఎంత కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా, వారి జీవితాలు మరలా కట్టబడాలి నాయన, వారి జీవితాలు మరలా కట్టబడాలి ప్రభువా. అయ్యో, నా యొక్క కుమారుడి జీవితం కట్టబడాలి నాయన, నా కూతురు జీవితం కట్టబడాలి నాయన, నా యొక్క బంధువుల జీవితం కట్టబడాలి ప్రభువా. ఎంతగా ప్రలాపించి ఉంటాం. నా గుర్తున్నంత వరకు మరి మోనిక మరి గుర్తు లేదు, ఆ యొక్క తల్లి 21 సంవత్సరాలు, సెయింట్ అగస్టిన్ కొరకేనా 21 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆ తల్లి. నా కుమారుడు రక్షించబడాలి నాయన. సహోదరి సౌడ, మన జీవితాల గురించి, మన కుటుంబస్తులను గురించి మనం చేసిన మొర, ప్రభువా నా బిడ్డలు బాగుపడాలి, ప్రభువా మేము బాగుపడాలి. ఇక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను కట్టాడు, నీ కుటుంబాన్ని కట్టాడు, అంతేకాదు యెరూషలేమును ఆయన కట్టువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం అందరికీ? హల్లెలూయా. ఆయన మనల్ని పునరుద్ధరించాడు, మనల్ని బ్రతికించాడు. రక్షణ పొందిన ఆ దినాలు జ్ఞాపకం చేసుకుందాం, అంతేకాదు బలహీనపడ్డ దినాలు జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు బలహీనపడ్డ ప్రతిసారి దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నిన్ను బలపరిచాడు, నీ గోడలను ఆయన మరలా కట్టించాడు. అందుకే ఆయన యెరూషలేమును కట్టినవాడు అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ మనం వస్తున్నాం. ఇది మొదటి విషయంగా మనం నేర్చుకుంటున్నాము. ఆయన మన ఆత్మను తిరిగి కట్టినవాడు, ఆయన మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టినటువంటి వాడు అనేది మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. రెండవదిగా 3 విషయాలు చెప్తాను త్వరగా, ఇంకా 2 విషయాలు త్వరగా చెప్పేస్తాను, సమయం అయిపోతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో శారమ్మను గురించి త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. శారమ్మ ఎవరా? శారమ్మ అబ్రహాము యొక్క భార్య. శారాయి అని మొదటిగా పిలువబడింది, తర్వాత శారా అని దేవుడు పిలిచినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆమెను గురించి మనం చూసినప్పుడు ప్రభు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఆ గుడారంలో వెనక ఉండి ఆమె మరి నవ్వుతుంది. 90 ఏళ్ళ నేను
100 ఏళ్ళ మా ఇద్దరికి మరి సంతానము కలుగుతుందా అని నవ్వుతుంది. కానీ బైబిల్ చెప్పింది అదే శారమ్మ దేవుడు ఎలా ఆమెను స్థిరపరిచాడు, బలపరిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అద్భుతమైనటువంటి ఒక గొప్ప సబ్జెక్టు ఈ 11:11లో ఉందండి. మంచి నెంబర్స్, కొన్ని వాక్యాలకు భలే నెంబర్స్ పరిశుద్ధాత్ముడు సెట్ చేశాడు. 11:11 మీరు చూడగలిగితే, విశ్వాసమును బట్టి షారాయు, అంటే షారా కూడా, షారా ఈ ఆమె పేరు ఫస్ట్ లో, ఇక షారా యు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోకండి, షారా కూడా అని అర్థం. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించినదైనను. ఇదండి గొప్ప సబ్జెక్టు. గర్భము ధరించుటకు శక్తి పొందాను. దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఆమె దేవుని మీద ఉంచిన విశ్వాసమును బట్టి ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఒక వృద్ధురాలి శరీరాన్ని ఆ పిల్లలు కనగలిగినటువంటి శక్తి గల శరీరముగా మార్చేసింది. దట్ ఈస్ ద పవర్, ఫెయిత్ యొక్క పవర్. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసం యొక్క శక్తి ఎంత గొప్పదో. పేతురు యేసు ప్రభువు మీద ఉంచిన విశ్వాసము, మునిగిపోయాడు తెలుసు చాలా మందికి. ఆయన ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ రోజున సముద్రం మీద నడిచే శక్తినిచ్చింది ఆ పేతురుకు. నడిచాడు, మధ్యలో మునిగడం తర్వాత నడిచాడు, ఇంకా తర్వాత కూడా నడిచాడు, ప్రభు నడిపించాడు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంశం ఏంటి ఇక్కడ? షారా ఆ రోజు అలా నవ్వింది, అలా మాట్లాడింది, కానీ ప్రభు ఎంత గొప్ప విశ్వాసంలోకి ఆమెను కూడా నడిపించాడంటే, ఇది వాక్యం చెబుతుంది, ఆమె విశ్వాసమును బట్టి ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందింది. అవును, మన జీవితంలో మనం కూడా ఈ షారమ్మ కావచ్చు, కొంతమంది భక్తులు మన గురించి మనం చెప్పుకుంటాం. మన కొరకు వారి విశ్వాసం, వారు ఏ పరిస్థితుల్లో ఏదో కొంచెం తొట్టిల్లినట్టు, కొంచెం ఏదో మాట్లాడినట్టు మనకు కనబడతాయి, కానీ మన జీవితంలో అసలు వాళ్ళతో మనం పోల్చుకోవడానికి మనం ఎక్కడున్నామో ఆలోచన చేయాలి. మనకు పాఠము కలుగుట కొరకు, నేర్చుకోవడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి. అందుకే మనం బోధించుకుంటున్నాం. ప్రభు వాటిని బట్టి మా బేస్ చేసుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండవ విషయంగా మనం చూసినట్లయితే, హీ రీస్టోర్స్ మై ఫెయిత్ అంటాడు భక్తుడు. ఆయన నా విశ్వాసాన్ని తిరిగి కట్టినటువంటి వాడు. హల్లెలూయా. ఒకప్పుడు నవ్విన వ్యక్తిగా కనబడుతుంది, ఒకప్పుడు నమ్మని వ్యక్తి అన్నట్టుగా కనబడుతుంది. అదే విధంగా నా దాసిని పెళ్లి చేస్తాను నీకు అన్నటువంటి సందర్భం కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. దేవుడు చేస్తాడు కావచ్చు, ఇప్పుడైతే చేసేటట్లు లేడు. కొంచెం అక్కడ అలాంటి పరిస్థితులకు బలహీనపడ్డట్టుగా పరిస్థితులు మనకు కనబడతాయి. కానీ ఆమె విశ్వాసులకు తల్లిగా అయ్యే స్థానానికి దేవుడు ఆమె నడిపించాడని చెప్పొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది, ఆమె విశ్వాసమును బట్టి గర్భము ధరించుటకు శక్తి పొందెను. రెండవ అంశంగా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన మన విశ్వాసమును పునరుద్ధరించిన వాడు. హల్లెలూయా. ఆయన మన చచ్చిపోయిన మన ఆత్మను ఆయన పునరుద్ధరించాడు, తిరిగి బ్రతికించాడు. ఎఫెసీ 2:1 పాపముల చేత మీరు అపరాధం చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించారు. ఆ లైన్ చెప్పలేని గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నాను. మీది లైన్ చెప్పాను, కింది లైన్ చెప్పలేదు. క్రీస్తుతో కూడా బ్రతికించాను. రెండవదిగా మనం చూస్తున్నాము, ఇదిగో మన జీవితంలో మనం కూడా విశ్వాస విషయంలో సరిగ్గా నిలబడలేక, నడవలేక, ఏమో దేవుడు చేస్తాడో చూడ, ఏమో దేవుడి మాట మరి ఎలా ఉంటుందో, నేను నడవలేను, నేను లోపడలేనని అనేక సార్లు విధేయత చూపించే విషయంలో ఆలస్యం చేసిన వారమే, నమ్మని వారంగానే మన జీవితంలో మనం ఉన్నవారమే. అయితే దేవుడు తన మాటల చేత, తన కార్యాల చేత మన విశ్వాసాన్ని ఏం చేశాడు? తిరిగి ఆయన కట్టాడు. విశ్వాసాన్ని వదిలేసుకున్న పరిస్థితులు కొంతమంది జీవితాల్లో, విశ్వాస విషయంలో బలహీనమైపోయిన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో తిరిగి వారిని దేవుడు కట్టాడు. హల్లెలూయా. నేనైతే గొప్ప ఒక సాక్ష్యం చెప్తాను. మన మధ్యలో అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ సత్యవతమ్మ. నేను వాస్తవం చెబుతున్నాను, ప్రభువు చూస్తున్నాడు. నేటి వరకు అమ్మమ్మను బట్టి ఎంతో సంతోషపడతాను. ఎందుకో తెలుసా? ఆమె నా కళ్ళ ముందే ప్రభు నందు విశ్వాసం వచ్చింది. ఆమె కొరకు ఒక వీడియో తీశాను. ఒక రోజు ఆడ కూర్చున్నప్పుడు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసుప్రభుని అడిగి వీడియో స్టార్ట్ చేశాను. నేను ఎలా నమ్ముకున్నావు, ఎలా నీ జీవితంలో దేవుడు ఎలా నిన్ను మెప్పించాడు, ఎందుకు నమ్ముకున్నావు అని వీడియో స్టార్ట్ చేశాను నేను. అది 2 వీడియోలు దొరికాయి, కానీ ఆ వీడియో ఇంకా దొరకలేదు. ఆమె చెప్పింది సాక్ష్యం ఆ రోజున. హల్లెలూయా. నేను చూశాను, ప్రభువు నాకు విశ్వాసం కలిగి కార్యాలు చేశాడని చెప్పింది.
సహోదరి విశ్వాసము లేని వారిలో ఆయన విశ్వాసాన్ని పుట్టించేవాడు ఆయన. ఈరోజు విశ్వాసిగా ఆ తల్లి మన మధ్యలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం కూడా అనేకులం మనలో చాలా మంది టోటల్ కావచ్చు, అందరము విగ్రహారాధన నుంచి వచ్చిన వారం. విశ్వాసం అనేది ప్రభు మీద విశ్వాసం జీరో పరిస్థితి. అలాంటి మనలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఆ విశ్వాసాన్ని వదిలేసుకున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ విశ్వాసంలోకి వచ్చినట్లుగా ప్రభు చేశాడు. ఒక్కొక్కరు కొన్ని విషయాలు కూడా విశ్వాసాన్ని వదిలేస్తారు. మొత్తం విశ్వాసం వదిలేసిన వారు ఉంటారు. కొన్ని విషయాలు పర్ఫెక్ట్ విశ్వాసం ఉంటది కొంతమందికి, కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచరు. ఆ విషయాలు మరి ఫెయిలే. సోషల్లో ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అన్నట్టేనే, లేదా ఫెయిల్యూర్ అనే పదం ఉన్నట్టుగానే మన జీవితంలో కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచినందుకు ఆ విషయంలో అక్కడ మనము విశ్వాసం ఉంచని వారంగానే దేవుని దృష్టిలో ఉన్నాం. కానీ దేవుడు తన వాక్యం ద్వారా, తన కార్యాల ద్వారా, తన ప్రేమ ద్వారా ఇంకా చెప్పాలంటే తిరిగి మన విశ్వాసాన్ని కట్టాడు. ఆయన నమ్మునట్లుగా మనం దేవుడు నిలబెట్టాడు. అందుకని రెండవదిగా ఆయన మన విశ్వాసాన్ని పునరుద్ధరించిన దేవుడు అన్న దాని లేదా తిరిగి కట్టిన దేవుడు అనే విషయాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలని జ్ఞాపకం చేస్తున్నాం. దీని కొరకు మంచి వాక్యం గుర్తుంది పెట్టుకోండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం, మరి భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నేను కడతాను. మీరు నా యుద్ధం ఉంటే నేను కడతాను. నాకు విశ్వాసం లేదండి, రా మందిరానికి వచ్చి కూర్చో. ప్రార్థన చేయడం రావట్లేదు, శుక్రవారం వచ్చి కూర్చో. హల్లెలూయా. ప్రభు దర్శిస్తాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నావు ఏదో చేస్తామని కదా, ఆయన చేస్తాడు కార్యం. ఆయనను వెలిగించగలడు. ఆయన విశ్వాసములకు కర్త. దాన్ని సృష్టించగలడు, దాన్ని కొనసాగించగలడు, దాన్ని అభివృద్ధి పరచగలడు, లోపాలుంటే సరిచేయగలడు, అంతము వరకు దాన్ని వెలిగించగలడు. అందుకే యేసన్న పాట రాశాడు, నా దీపము నీవు వెలిగించావు. పోయిన వారం పాడుకున్నాం. ఈ మధ్య బాగా పాడుకుంటున్నాను. అది సుడిగాలిలోనైనా జడివాళ్ళలోనైనా ఆరిపోదు. ఎందుకంటే అది నీవు వెలిగించిన దీపం. కుటుంబంలో ఆరాధన చేస్తున్నప్పుడు అన్నాను, నువ్వు వెలిగించిన దీపాలు అని పాడాను. మొన్న కూడా పాడినట్టు గుర్తొస్తుంది నాకు. నువ్వు వెలిగించిన దీపాలు ప్రభు ఇవన్నీ ఏడుస్తూ పాడాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన విశ్వాసమును బాగు చేసేవాడు, తిరిగి కట్టేవాడు, తిరిగి పునరుద్ధరించేవాడు. చాలా విషయాలు శిష్యులు కూడా అనేక సార్లు విశ్వాసం ఉంచలేదు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన లేచడన్న తర్వాత కూడా వాళ్ళ విశ్వాసాన్ని సరి చేసుకోలేకపోయారు, సవరించుకోలేకపోయారు వారి విశ్వాసాన్ని. వారు చూశారు కదా చాలదా, ఇద్దరు చూశారు కదా చాలదా, అన్ని చూశారు. అన్ని తెలిసిన తర్వాత కూడా ఇదంతా కాదు, చేపలు పట్టబోతామన్నాడు పేతురు. అందరూ అటే వెళ్ళిపోయారు. తిరిగి వారి యొక్క బలహీన పరిస్థితులను, వారు ప్రభు కోసం నిలబడలేని పరిస్థితులు ఉన్న వారిని ఆయన తిరిగి కట్టాడు. ప్రపంచమంతా తిరిగి సేవ చేసేటట్టుగా వారిని బలమైన విధానంలో కట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండో విషయం. మూడో విషయం ఒక 2 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను. మూడో విషయానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే, మూడవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 23వ కీర్తన 3వ వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మూడో పాయింట్ ఏంటంటే ఆయన మన యొక్క బలమును పునరుద్ధరించిన వాడు. హల్లెలూయా. మన బలమును ఆయన పునరుద్ధరించాడు, మనల్ని ఆయన బలపరిచాడు. ఇదివరకున్న శక్తి కాదు, ఇదివరకున్న బలము కాదు, ఇంకా చెప్పాలంటే ఇదివరకున్న అభిషేకము కాదు. హల్లెలూయా. ఆయన తన శక్తితో మనల్ని నింపాడు. పోగొట్టుకున్న శక్తే కాదు, ఇప్పుడు నూతనమైన శక్తి. అదే మాట చెప్తుంది ఇక్కడ 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవుని కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది వరకు వారికి బలం ఉంది, వారు బలహీనపడ్డ పరిస్థితుల్లో, వారు కుంగిపోయిన పరిస్థితుల్లో, వారు అలసిపోయిన పరిస్థితుల్లో గనుక దేవుని వైపు వారు చూడగలిగితే వారికి తిరిగి ఆయన బలం ఇస్తాడు. ఈసారి ఇచ్చే బలము అది నూతనమైన బలంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన బలం ఇచ్చేవాడు, అది మనకు తెలిసిన సంగతి. యెషయా 40:31 చెప్పే కొత్త విషయం ఏంటంటే నూతన బలాన్ని ఇస్తాడు. ఇది వరకు బలముతో నువ్వు నడిచావు, కొంతవరకు నడిచి వచ్చావు, కానీ ఇప్పుడు సరిపోలేదు నీకు శక్తి. ఏలియా తన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడండి. 850 మంది దేవునికి విరోధంగా నిలబడేటువంటి రాళ్లను, రప్పలు రకరకాల దేవతలుగా పెట్టి పేర్లు పెట్టి వాటిని ఆరాధిస్తున్నటువంటి పూజారులు 850 మందికి ఎదురుగా నిలబడి యెహోవా తప్ప దేవుడు కాడు, సృష్టికర్త అయిన దేవుడు యెహోవా మాత్రమని సవాలు విసిరి నిలబడ్డటువంటి ఏలియా
మహా గొప్ప ప్రవక్త. కానీ తన జీవితంలో ఒక రోజు ఒక సమయాన ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థించిన ఒక భాగం అంశము ఆయన జీవితంలో వచ్చింది. అంత గొప్ప ధైర్యశీలి కదా, అంత గొప్ప భక్తుడు కదా, రోషము కలిగిన వాడు కదా. యెహోవా కొరకు నేను ఒక్కరినే నిలబడ్డాను, సింగిల్ వస్తున్నాను అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి కూడా ఒకరోజు బలహీన పడ్డ సందర్భం బైబిల్లో మనకు కనబడుతుంది. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అతడు తన యొక్క పరిచారకుని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు, కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడ ఉండు అని అతన్ని ఆపి ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. చాలా అడవి మధ్యలోకి వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, దాని కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అలసిపోయినటువంటి ప్రార్థన, కృంగిపోయిన హృదయంలోంచి వస్తున్న ఒక ప్రార్థన. నిజమే, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను చూసాం, వేసారిపోతాం, విసిగిపోతాం, ఏమంటాం, ఇక చాలే ప్రభువా, దేవుని నిన్నేం బాధ పెట్టను ప్రభువా, నిన్నేం అనట్లేదు, నాకే శక్తి లేదు ప్రభువా, నేనే నడవలేకపోతున్నాను ప్రభువా. దేవుణ్ణి నిందించలేదు ఏలియా, నాకు శక్తి లేదు ప్రభు అన్నట్టే ఉంది ఆ ప్రార్థన. నేను నడవలేను ప్రభు అన్నట్టే ఉంది ఆ ప్రార్థన. నన్ను తీసుకో ప్రభు, వీటన్నిటిని నేను భరించలేను, ఫేస్ చేయలేను అన్నట్టుగా ఉంది ఆ ప్రార్థన. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. అతను ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు పరలోకము నుండి ఒక దేవదూతను ఏలియా యుద్ధకు పంపించాడు. హల్లెలూయా. ఆ దేవదూత వచ్చి తడుతున్నాడు, ఏలియా లే అని. అతడు భోజనం తీసుకొని వచ్చాడు. అతడు భోజనం పెట్టాడు ఏలియాకు. అదంతా మనం చూస్తాం. అలా మరలా భోజనం తిని కూడా మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా, శుభ్రంగా మళ్ళీ పడుకుంటాడు. దేవుడు విడిచిపెట్టాడా, మరలా రెండో మారు. అలా మొత్తానికి ప్రభు అతన్ని అక్కడ బలపరిచి నడువు. ఇప్పుడంటే మీరు నమ్మండి, 40 రాత్రింపగళ్ళు ప్రాణము తీసుకో ప్రభు అని విసిగి వేసారిపోయిన ఒక వ్యక్తి దేవుని పని చేయటం కోసం 40 రాత్రింపగళ్ళు పరిగెత్తి ఎవరు ప్రాణం తీస్తానన్నారో ఆ రాజు రాజ్యములకి రాజు ముందుకెళ్ళి నిలబడి దేవుని మాటలను చెప్పడానికి నిలబడ్డాడంటే ఎంత దేవుడు శక్తి ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఫిలిస్తీన్లతో పాటు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్లలో ఒక సర్దారులు అంటారు, ఈ దావీదు మనతో వస్తున్నాడు కానీ మనం యుద్ధానికి వెళ్ళేది దావీదు యొక్క వంశం మీదికే, వాళ్ళ జనుల మీదికే, వాళ్ళ దేశం మీదికే యుద్ధానికి వెళ్తున్నాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు చచ్చిపోతూ ఉంటే దావీదు ఒకవేళ మనసు మార్చుకున్నాడో మన పడైపోతుంది. ఈ దావీదు చుట్టాల మీదకే మనం వెళ్ళేది, వాళ్ళ దేశం మీదకే మనం వెళ్ళేది, ఈ దావీదుని వెనకకు పంపించండి అని చెప్పారు. నిజంగా అక్కడ చూస్తే దావీదును అనుమానించినట్టుగా కనబడింది విషయం, కానీ ప్రతిదీ దైవ చిత్తమే అనిపించింది. నాకు ఎందుకో తెలుసా, దావీదు భార్యలు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు అక్కడ. కానీ ఆ రోజు ఆ సెకండ్ లో దావీదుకి ఏమనిపించుంటది, నేను ఇంత నమ్మకంగా మీతో ఉన్నాను, నన్ను మీరు అనుమానిస్తున్నారా, నన్ను వెళ్ళగొడుతున్నారా, 10 మంది ముందు నన్ను వెళ్ళిపోమని చెప్తున్నారా, గుసగుసలు మాట్లాడుకుంటున్నారా, ఎంత బాధపడ్డాడు. కానీ సీన్ ఎప్పుడు అర్థమైంది తెలుసా, విషయం ఎప్పుడు అర్థమైంది తెలుసా, ఇంటికి వచ్చేసరికి ఇల్లు కాలిపోతున్నాయి, దావీదు ఇల్లు కాలిపోతున్నాయి, అనుచరుల ఇల్లు మొత్తం కాలిపోతున్నాయి. అయ్యో ఎక్కడ భార్యలు అని అందరూ వెతుకుతున్నారు, ఒక్కరు కూడా లేడీస్ లేరండి. పిల్లలు ఎక్కడ, పిల్లలు కూడా లేరు. పెళ్లిడికి వచ్చిన పిల్లలను కూడా కిడ్నాప్ అయిపోయారండి. ఎంత దారుణమైన, అసలు బైబిల్ రాసింది దావీదుకు ఏడ్చుటకు ఓపిక లేనంత ఏడ్చాడట ఆ రోజు. అనుకుంటే దావీదు తన జీవితంలో ఆ రోజు బాగా ఏడ్చుంటాడు ఆ రోజు. అలాంటి పరిస్థితుల్లో, బలహీనమైనటువంటి ఆ పరిస్థితుల్లో, కృంగిపోయేటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, వెళ్ళు, నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు సంపాదించుకుంటావు అన్నాడు. చూడండి, అలాంటి పరిస్థితుల వ్యక్తి యుద్ధం చేయగలడా? యుద్ధం చేసే శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తాడు? నిజంగా దేవుడు తన మాట ద్వారా దావీదుకు ఎంత బలం ఇచ్చాడో అసలు. హల్లెలూయా. దేవుని మాటకు మించినటువంటి బలాన్ని ఇచ్చేది ప్రపంచంలో ఏ ఆహారానికి లేదండి, ఏ ఆహారానికి లేదు. ఏ ఆహారం కూడా మన ఆత్మను బలపరచదు. కాబట్టి మూడవదిగా ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ముగించుకుందాం. ఆయన మన యొక్క బలమును పునరుద్ధరించేవాడు. హల్లెలూయా. నువ్వు అలసిపోయిన పరిస్థితిలో ఉన్నావా, నీ బలాన్ని పోగొట్టుకున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావా, తిరిగి ఆయన నీకు బలం ఇస్తాడు, తిరిగి నిన్ను బలపరుస్తాడు. సంసోనుకు అది వరకున్న బలము కంటే కూడా ఆ తర్వాత దేవుడిచ్చిన బలం చూస్తే తన జీవితంలో ఎన్నడూ చంపనంత మందిని ఆ రోజు చంపాడు. ఏ రోజు? ఆ లాస్ట్ లో అంతా కోల్పోయి బలహీన పరిస్థితుల్లో చూసారా, కళ్ళు కూడా లేవండి, కళ్ళు లేవు,
బోరుగుండు చేసిన పరిస్థితుల్లో, సంఖ్యలతో బంధించబడ్డ పరిస్థితుల్లో దేవుడు అభిషేకం ఇస్తే ఎంత కార్యం జరిగిందంటే అది మామూలుగా ఇవ్వలేదు, రెట్టింపు శక్తిని దేవుడు ఇచ్చాడు. సంఘం గురించి కూడా ప్రభు అదే మాట చెప్పాడు. నేను ముగిస్తుందని ఒక్క మాటతో, ఇదిగో మొదటి పరిచర్యను గురించి మీరు వింటున్నారు. అప్పుడు జరిగిన అద్భుతాలు, అప్పుడు జరిగిన కార్యాలు, అప్పుడు జరిగినటువంటి సూచకమైన మహత్కార్యాల గురించి మీరు వింటున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉంది? అంతా పోయింది. సంఘములో అభిషేకం లేని సంఘము ద్వారా పరిచర్య, అద్భుతాలు, ఆశ్చర్యాలు అపోస్తుల దినాల్లో జరిగింది, కనీసం అది కూడా జరగట్లేదు. ఇప్పుడు కలవరి పరిచర్య సంగతి మనం ఆలోచనలు పక్కకు పెడితే అసలు పోయింది మన జీవితంలో. అపోస్తుల దినాల్లో జరిగినవి కాపాడుకోలేకపోయింది సంఘం. ఆడవాళ్ళు కూడా లేదా అన్న పరిస్థితి ఉంది సంఘానికి. దేవుడు మాట్లాడుతున్నాడు, కడవరి మందిరము యొక్క మహిమ తొలకరి మందిరము యొక్క మహిమను మించబోతుంది అన్నాడు. అంత గొప్ప అభిషేకాన్ని సంఘానికి ఇవ్వబోతున్నాడు, మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మన విశ్వాసం దేవుడు, మన బలం దేవుడు, మన ప్లాన్ దేవుడు, మన యొక్క గురి దేవుడు, మన ఆశలన్నీ ప్రభు. ఆయన మాట్లాడుతున్నాడు, నీ బలాన్ని నేను తిరిగి పునరుద్ధరిస్తాను, నీ అధికారాన్ని పునరుద్ధరిస్తాను, నీ స్టేటస్ నేను పెంచుతాను, నీ యొక్క అభిషేకాన్ని నేను పెంచుతాను, ఉన్నతమైన విధానములో నేను నిలబెడతానని ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఆయన మన ఆత్మను కట్టినవాడని, ఆయన మన విశ్వాసాన్ని తిరిగి బాగు చేసిన వాడని, బాగు చేసేవాడని, అదేవిధంగా నూతన బలాన్ని మనకి ఇచ్చేవాడని మనం గుర్తించి 3 విషయాలను బట్టి ప్రభువును స్తుతించాలని దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుడి వాక్యమును మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.